హాయ్ నమస్తే, నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్వేటి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో నారా లోకేష్కు ఒక కీలక పదవిని కట్టబెట్టబోతున్నారు. ఆయనకు డిప్యూటీ సీఎం పదవి ఇస్తున్నారు అంటూ పుకార్లు వస్తున్నాయి. ఇది నిజమా కాదా అనేది ఇప్పుడు సోషల్ మీడియాలోనే కాదు, రాష్ట్ర ప్రజల్లో కూడా చాలా ఆసక్తికరమైన విషయం. ఎందుకంటే గత కొద్ది రోజులుగా ప్రభుత్వాన్ని పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తుండటం, పార్టీ వర్గాల్లోనే కాదు కూటమిలో కూడా చాలామందికి అసహనం ఏర్పడింది. తెలుగుదేశం పార్టీలో అయితే మన లోకేష్ బాబుకి ఏం తక్కువ, లోకేష్ బాబు అన్ని కార్యక్రమాలను చక్కబెడుతున్నాడు కదా, ముఖ్యమంత్రి తర్వాత అన్ని పనులను చూసుకునేది సూడో సీఎంగా లోకేష్ బాబు ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు అనేది అటు పార్టీ వర్గాలలోనూ ఇటు ప్రజల్లోనూ అందరికీ ఉన్న విషయమే. కానీ బయట జనాలకు కనపడేది మాత్రం పవన్ కళ్యాణ్ కూటమి ఒక పార్టీలలో చాలా యాక్టివ్గా పనిచేస్తున్నాడు, ఆయన చాలా యాక్టివ్గా ముందుకెళ్తున్నాడు. కూటమిలో ప్రధానంగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఇరకాటంలో పెడుతున్నది పవన్ కళ్యాణ్. కాబట్టి ఇప్పుడు ఆ పవన్ కళ్యాణ్ని మనం పక్కన పెట్టి మన నాయకుడు మన లోకేష్ బాబు గారిని మనం ఒక మంచి పదవితో ప్రభుత్వంలో మనం ముందు పెట్టాలి, ఆయన్ను ఎంకరేజ్ చేయాలి. ఆయన గాన లేకపోతే ఇప్పుడు పార్టీకి దెబ్బ అవుతుంది, రాబోయే ముందు కూడా చాలా ఇరకాటమైన పరిస్థితి పార్టీకి ఉంటుంది అని పార్టీ వర్గాలంతా కూడా చంద్రబాబు గారికి తెలియజేయటం. అదేవిధంగా చంద్రబాబును టీడీపీ పార్టీని ప్రోత్సహిస్తున్న కొన్ని మీడియా సంస్థలు ఆల్రెడీ మీ అందరికీ కూడా తెలిసిందే. ఆ మీడియా సంస్థలు ఏవనేటివి, ఆ మీడియా సంస్థల అధినేతలందరూ కూడా లోకేష్ బాబుకి ఇప్పుడు టైం వచ్చింది, ఆయన్ను మంచి పదవిలో ప్రభుత్వంలో కూర్చొని పెట్టాల్సిన అవసరం ఉంది, ముందు కూడా లోకేష్ బాబు అవసరం, పార్టీకి ఎంతో అవసరం. కాబట్టి పవన్ కళ్యాణ్కు మనం చెక్కు పెట్టాలంటే నారా లోకేష్ బాబును మనం డిప్యూటీ ఉప ముఖ్యమంత్రి పదవిలో మనం ఆయన్ని ప్రభుత్వంలో కూర్చొని పెట్టాలి. తద్వారా పార్టీ బలపడుతుంది, తర్వాత మన క్యాడర్ కూడా బలపడుతుంది అనేది టీడీపీ వర్గాలు కానీ అటు టీడీపీ అనుకూల వర్గం మీడియాకు కానీ ఇది డిప్యూటీ సీఎం పదవి నారా లోకేష్కి ఇవ్వాలని వాళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు దగ్గర వినిపిస్తున్న వినికిడి. ఇక రాష్ట్ర ప్రజలందరూ కూడా మన రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉంది, ప్రధానంగా హత్యలు కానీ దాడులు కానీ లేకపోతే ఈ పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్న మాటలు కానీ, తిరుమల సంఘటన కానీ, తిరుమల సంఘటనలో 8 మంది చనిపోవటం కానీ, ఇవన్నీ చూస్తుంటే ఇంకా ఎన్నికల హామీలు నెరవేర్చలేదు, చంద్రబాబు పైన అసంతృప్తిగా ఉన్నారు, కూటమి నేతలపైన కూడా అసంతృప్తిగా ఉన్నారు. ఈ సమయంలో ముఖ్యంగా ఒక పదవి ఒక కొత్త నాయకత్వానికి కట్టబెట్టాలంటే లోకేష్ బాబు గారిని తీసుకొచ్చి డిప్యూటీ సీఎంగా ఆయన్ని గాన ప్రభుత్వంలో చేర్చుకుంటే అటు పార్టీ వర్గాల్లోనే కాదు ప్రజలకు కూడా కొంత వేరియేషన్ అనేది కనబడుతుంది, పార్టీ వర్గాల్లో జోష్ కనబడుతుంది అనేది టీడీపీ వర్గాల యొక్క ఆసక్తి అన్నమాట. కాబట్టి గత 2 వారాలుగా కూడా లోకేష్ బాబును ఉప ముఖ్యమంత్రిగా కూర్చొని పెట్టాలని ప్రయత్నాలు జరుగుతున్నమాట వాస్తవమే. అందుకే విశాఖపట్నం వచ్చిన మోడీ గారి పర్యటనలో పవన్ కళ్యాణ్ ఫోటోలకు పోటీగా లోకేష్ బాబు గారి ఫోటోలు కూడా ఆడ బ్యానర్లో పెట్టడం జరిగింది. ఈ త్వరలో లోకేష్ బాబు గారికి డిప్యూటీ ఉప ముఖ్యమంత్రిగా ప్రభుత్వంలో చోటు కల్పించడం ఖాయమని టీడీపీ వర్గాల్లోనూ అటు రాష్ట్ర ప్రజల్లోనూ తెలుస్తుంది. జై హింద్.